హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో మనం ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్లో సెకండ్ యూనిట్ అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఈ యూనిట్లో ఉన్నటువంటి వర్క్ షీట్స్ మనకి 2.1 నుంచి 2.10 వరకు వర్క్ షీట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ఎవర్ లెసన్ ఆల్ ద డే నుంచి ఆల్సో మేడ్ ఏ గోల్ ఇక్కడ వరకు ఉన్నటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్ అది చదివి కింద మనకి కొన్ని మిస్సింగ్ లెటర్స్ ఇవ్వడం జరిగిందనమాట. నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయండి పారా చదివి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఒకటి మనకి ఇక్కడ శాంపుల్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి కంప్లీట్ చేయడం జరిగింది, సోల్జర్ అని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏఆర్ డాష్ వై ఆర్మీ. ఆర్మీ మీన్స్ సైన్యం, అంటే ఇక్కడ మనకి మిస్ అయింది ఎం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాక్టీస్ పిఆర్ఏ సిటిఐ సిఈ ప్రాక్టీస్. అండ్ ద నెక్స్ట్ వన్ హాకీ HOCKEY. సో సెకండ్ మిస్ అయిన లెటర్ ఈ హాకీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నైట్ NIGHT. నెక్స్ట్ సిక్స్త్ వన్ మూన్ లైట్ MOONLIGHT మూన్ లైట్ చందమామ కాంతి. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఒలింపిక్స్. సో ఇక్కడ మిస్ అయింది మనకి OLYMPICS. దెన్ మూవింగ్ టు ఎయిత్ వన్ బెర్లిన్ BERLIN బెర్లిన్. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి జర్మనీ GERMANY. దెన్ మూవింగ్ టు లాస్ట్ వన్ విక్టరీ మీన్స్ విజయం VICTORY. సో ఈ విధంగా ఆ ప్యాసేజ్ చదివి ఇక్కడ మన మిస్సింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాస్క్ కంప్లీట్ చేయొచ్చు. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్ రోమన్ నెంబర్ 2 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ఎవర్ లెసన్ ధ్యాన్ చంద్స్ రియల్ కానించి షూర్ ఆఫ్ దేర్ విక్టరీ వరకు పారా ఏదైతే ఉందో పారా చదివి మనకి కింద కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారనమాట. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ద ఫస్ట్ వన్ ద రియల్ నేమ్ ఆఫ్ ధ్యాన్ చంద్ వాస్. ధ్యాన్ చంద్ యొక్క అసలు పేరు ఏమిటి? ధ్యాన్ చంద్ యొక్క అసలు పేరు మనకి ఫస్ట్ లైన్లోనే ఉంది. ఏంటిది? ధ్యాన్ సింగ్. ద రియల్ నేమ్ ఆఫ్ ధ్యాన్ చంద్ వాస్ ధ్యాన్ సింగ్. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్ ధ్యాన్ చంద్ ప్రాక్టీస్డ్ ఇన్ డాష్. ధ్యాన్ చంద్ తన యొక్క ప్రాక్టీసు ఏ సమయంలో చేసేవాడు? ఆల్రెడీ మనం లెసన్ చెప్పుకున్నాం. తను మార్నింగ్ టైంలో అంతా కూడా ఆర్మీకి తన సమయం కేటాయించేవాడు. వై? బికాజ్ హీ వాజ్ ఏ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి. దట్స్ వై హీ కుడ్ నాట్ ప్రాక్టీస్ హాకీ డ్యూరింగ్ ద డే. సో హియర్ ద సెకండ్ వన్ ధ్యాన్ చంద్ ప్రాక్టీస్ ఇన్ మూన్ లైట్. చందమామ కాంతి అంటే రాత్రిపూట చందమామ వెలుతురు ఏదైతే ఉందో దానిలో తను ప్రాక్టీస్ చేసేవాడు. సో హియర్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ మూన్ లైట్. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చంద్ ఈజ్. సో ధ్యాన్ చంద్లో చంద్ ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పేసి దాని యొక్క మీనింగ్ మనకి లెసన్లో ఇచ్చారు. చంద్ మీన్స్ మూన్ అని చెప్పేసి. చంద్ మీన్స్ మూన్, చందమామ అని. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆన్ డాష్ ద హాకీ ఫైనల్స్ ఆర్ హెల్డ్. అంటే ఏ రోజున హాకీ ఫైనల్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజున హాకీ ఫైనల్స్ జరిగాయి అని చెప్పేసి. మీన్స్ డేట్ అండ్ ఇయర్. ఆన్ 15th August 1936. ఆన్ 15th August 1936 ఆగస్టు 15వ తారీఖు 1936లో మనకి హాకీ ఫైనల్స్ ఏవైతే ఉన్నాయో అవి జరిగాయి అన్నమాట. దెన్ ఫిఫ్త్ వన్ డాష్ వర్ ద హోస్ట్స్ ఆఫ్ ద ఒలింపిక్స్. హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు అని అర్థము. ఈ జరిగినటువంటి ఒలింపిక్స్ 1936లో జరిగినటువంటి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆతిథ్యం ఇచ్చినటువంటివి ఏ అంటే జర్మనీ, బెర్లిన్ నగరాలు. అంటే బెర్లిన్ అనేది జర్మనీలో ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ. జర్మనీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ బెర్లిన్ అనమాట. కాబట్టి బెర్లిన్ జర్మనీ వర్ ద హోస్ట్ ఆఫ్ ద ఒలింపిక్స్ అని ఇక్కడ రాస్తే మనకి సరిపోతుంది. దెన్ మూవింగ్ టు నెక్స్ట్ వన్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences. One has been done for you means here some clues are given. With the help of these has to make some meaningful sentence means at least 5 meaningful sentences. ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ ఒకటి ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకుని ఒక
5 అర్థవంతమైనటువంటి వాక్యాలు తయారు చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ వన్ హ్యాస్ డన్ ఫర్ అస్. మన కోసం ఒకటి ఆల్రెడీ రాయడం జరిగింది. షీ వాజ్ ఏ టీచర్. షీ వాజ్ ఏ టీచర్. సో ఇప్పుడు అట్లాగే మనం రాస్తే హీ వాజ్ ఏ సోల్జర్. ఇక్కడ వచ్చేసరికి హీ వాజ్ ఏ సోల్జర్. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ హీ వాజ్ ఏ ప్లేయర్. నెక్స్ట్ హీ వాజ్ ఏ పెయింటర్. హీ వాజ్ ఏ ఫార్మర్. అట్లాగనే తీసుకోవచ్చు. షీ వాజ్ ఏ ప్లేయర్ తీసుకోవచ్చు. సో పెయింటరు, ఫార్మర్ ఎక్కువగా మనకి మేల్ పర్సన్స్గా ఉపయోగిస్తాం కాబట్టి హీతో తీసుకోవచ్చు. అది తీసుకుని ఫామ్ చేసిన సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ రాస్తాం అనమాట. అంటే ఫస్ట్ వన్ ఆల్రెడీ షీ వాజ్ ఎ టీచర్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ సెకండ్ వన్ హీ వాజ్ ఎ సోల్జర్. నెక్స్ట్ హీ వాజ్ ఎ ప్లేయర్ ఆర్ షీ వాజ్ ఎ ప్లేయర్. హీ వాజ్ ఎ పెయింటర్. హీ వాజ్ ఎ ఫార్మర్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ మనకి బాక్స్లో ఉన్నటువంటి ఒక వర్డ్ ఇచ్చారు. ఆ వర్డ్లో మిస్ అయినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్ అయినటువంటి లెటర్ని పెయిన్ ఉన్నటువంటి వర్డ్ చూసి సప్లై చేసి దాన్ని ఫిల్ చేయమంటున్నాడు అనమాట. సో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ రోలో ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి వర్డ్ వచ్చేసరికి సోల్జర్, సైనికుడు. ఇందులో మనకి మిస్ అయింది ఓ, తర్వాత ఎల్, తర్వాత డి, తర్వాత ఐ, తర్వాత ఈ, తర్వాత ఆర్. గమనిస్తే ఆర్డర్లో మిస్ అవుతున్నాయి అనమాట. మనకి సెకండ్ వర్డ్ నుంచి గమనిస్తే ఫస్ట్ వర్డ్ ఇచ్చారు, తర్వాత ఫస్ట్ లెటర్ ఇచ్చారు, సెకండ్ లెటర్ మిస్ అయింది. నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేసరికి బికాస్, ఎందుచేతనగా. ఇందుట్లో మనకి మిస్ అయింది ఈ, సి, ఏ, యు, ఎస్, ఈ. నెక్స్ట్ తర్వాత మనకి నెక్స్ట్ థర్డ్ రోలో ఇచ్చినటువంటి వర్డ్ వచ్చేసరికి ప్రాక్టీస్. దీనిలో మనకి ఇక్కడ మిస్ అయింది ఆర్, ఏ, సి, టి, ఐ, ఇక్కడ వచ్చేసరికి సి. ఈ విధంగా పైన ఉన్నటువంటి వర్డ్స్ని చూసి దానిలో మిస్సింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనకి వర్క్షీట్ 2.2 వచ్చేసరికి రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్స్ మీన్స్ 2, 3 and 4 ఫ్రమ్ యువర్ లెసన్. ధ్యాన్చంద్ లెసన్లో ఉన్నటువంటి 2, 3 పేరాలు ఏవైతే ఉన్నాయో 2, 3 and 4 పేరాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి ఆల్ ద డే కానించి ఆల్సో మేడ్ ఏ గోల్ వరకు పేరాస్ చదివి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారనమాట. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ద ఫస్ట్ వన్, ఆల్ ద డే బిఫోర్ ఇట్ హ్యాడ్ రైన్డ్ డాష్. ఇట్ హ్యాడ్ రైన్డ్ డాష్. మనకి ఆన్సర్ వచ్చేసరికి హెవీలీ. వర్షం ఏదైతే ఉందో అది కుండపోతగా వర్షం పడింది అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ హెవీలీ. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్, ద ఎంటైర్ ఫీల్డ్ హ్యాడ్ బికమ్. సో హెవీ రైన్ ఏదైతే ఉందో దానివల్ల మైదానం మొత్తం కూడా ఏమైపోయింది, ఎలా మారింది, తడిగా మారింది. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసరికి వెట్. నెక్స్ట్ థర్డ్ వన్, ద మ్యాచ్ డాష్ ఎగ్జాక్ట్లీ ఎట్ డాష్. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఎట్ ఎన్నింటికి 11 AM 11 గంటలకి స్టార్ట్ అయింది. ఫస్ట్ డాష్లో స్టార్టెడ్, సెకండ్ వన్ వచ్చేసరికి 11. దెన్ మూవింగ్ టు ఫోర్త్ వన్, డాష్ స్కోర్ ద ఫస్ట్ గోల్. ఆట ఏదైతే ఉందో ఆటలో మొట్టమొదటి గోల్ చేసిన వ్యక్తి ఎవరు అంటున్నారు. ఎవరు అంటే రూప్ సింగ్. రూప్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఆ గేమ్లో ఫస్ట్ గోల్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆన్సరు రూప్ సింగ్. నెక్స్ట్ వన్, మళ్ళీ మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. దానిలో ఉన్నటువంటి హింట్స్ ఏవైతే ఉన్నాయి కీవర్డ్స్ ఉపయోగించుకొని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ రాయమంటున్నారు. ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఇక్కడ రాశారు. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ అట్ 11 AM. ఇప్పుడే ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ దాంతో మనం సెకండ్ ఫ్రేమ్ చేస్తే ద మ్యాచ్ స్టార్టెడ్ బిఫోర్ 3 PM. ద మ్యాచ్ స్టార్టెడ్ బిఫోర్ 3 PM. 3 ముందు మొదలైంది. ద మ్యాచ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద లంచ్. తర్వాత సెంటెన్స్ అది ఇక్కడ రాసిన తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ద మ్యాచ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద లంచ్. మధ్యాహ్న భోజనం తర్వాత మ్యాచ్ మొదలవుతుంది. నెక్స్ట్ ద మ్యాచ్ స్టార్టెడ్ లేట్ ఇన్ ద ఈవినింగ్. సో సాయంత్రం అయిన తర్వాత, అది ఇక్కడ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద మ్యాచ్ స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సెక్షన్లో ఉదయం పూట స్టార్ట్ అవుతుంది మ్యాచ్ అని చెప్పేసి. సో ఈ విధంగా సెంటెన్స్ మనం కంబైన్ చేసి ఇక్కడ రాయొచ్చు. దెన్ వర్క్షీట్ 2.3 వచ్చేసరికి రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ఎవర్ లెసన్. ధ్యాన్ చంద్ స్పైక్ కానించి ఒలింపిక్ గోల్డ్ మెడల్ అక్కడ వరకు
ఉన్నటువంటి పేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివి అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఈ పేరాలో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ ఇచ్చారు మనకి. ఆ వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏబిసిడి ఏవైతే ఉన్నాయో మనకి ఆల్ఫాబెట్స్ వచ్చే ఆర్డర్లో అరేంజ్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. షూ, డిఫికల్ట్, ఫాస్ట్, వెట్, బిగాన్. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఇది ఆన్సర్ అనమాట. సో మనకి ఫస్ట్ ఇచ్చింది వచ్చేసరికి రన్, గ్రౌండ్, సాక్స్, ఫుట్, టీమ్. ఇది మనకి ఇచ్చింది. దీనిలో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ మనకి ఎఫ్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్లో ఫస్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఎఫ్ కాబట్టి ఫుట్, తర్వాత వచ్చేసరికి జి గ్రౌండ్, తర్వాత వచ్చేసరికి రన్, తర్వాత ఎస్ సాక్స్, తర్వాత వచ్చేసరికి టీమ్. అంటే ఫుట్, గ్రౌండ్, రన్, సాక్స్, టీమ్. ఈ విధంగా ఈ 5 వర్డ్స్ని ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ వచ్చేసరికి మోర్, గోల్, హట్, ట్రూ, సోల్జర్. ఇవి మనకి ఇచ్చినటువంటి వర్డ్స్. దీనిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చే లెటర్ వచ్చేసరికి జి కాబట్టి గోల్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి హెచ్ వస్తుంది, జిహెచ్ హట్, అది సెకండ్ వర్డ్ మనకి. తర్వాత ఎం మోర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సోల్జర్లో ఎస్, ఇది ఫోర్త్ వన్. తర్వాత ట్రూ, ఇది ఫిఫ్త్ వన్. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి గోల్, హట్, మోర్, సోల్జర్, ట్రూ, ఈ 5 వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్లో మనకి ఇచ్చిన 5 వర్డ్స్ వచ్చేసరికి లిటిల్, ఫీల్డ్, గేమ్, లాస్ట్, మ్యాచ్. ఇవి మనకి ఇచ్చినటువంటి వర్డ్స్. సో దీంట్లో మనకి ఫస్ట్ వచ్చే ఆల్ఫాబెట్ వచ్చేసరికి ఎఫ్, ఫీల్డ్, ఎఫ్ వస్తుంది ఫస్ట్ కాబట్టి ఇది మనకు ఒకటి. దాని తర్వాత మనకు వచ్చేసరికి ఎఫ్ తర్వాత జీ. నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ మనకు ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఉన్నది జీ గేమ్, అది మనకి సెకండ్ వన్. తర్వాత వచ్చేసరికి మనకి గేమ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఎల్తో వచ్చేవాడు మనకి లాస్ట్ కాబట్టి ఇది థర్డ్ వన్. తర్వాత వచ్చేసరికి మనకి ఎల్తోనే ఇంకో వర్డ్ ఉంది. సో ఇలా ఎల్తోనే 2 వర్డ్స్ వచ్చేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్లో లెటర్ చూసుకుని రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి సెకండ్ లెటర్ చూసుకోవాలి. లాస్ట్లో ఏ ఉంది సెకండ్ది. ఇక్కడ లిటిల్లో సెకండ్ లెటర్ వచ్చేసరికి ఐ. సో ఐట్లో ఏది ముందు వస్తుందంటే ఏ ముందు వస్తుంది కాబట్టి లాస్ట్ ముందు రాస్తాము. లాస్ట్ ముందు రాసిన తర్వాత లిటిల్ రాస్తాము. ఆ తర్వాత మనకి మిగిలింది ఒకటి ఏంటది మ్యాచ్. ఈ 5 వర్డ్స్ని ఇలా రాయొచ్చు. తర్వాత మనకు 4లో ఇచ్చినటువంటి వర్డ్స్ వచ్చేసరికి జస్ట్, క్లోజ్, టైమ్, రో, హ్యాట్. ఇవి మనకి ఇచ్చినటువంటి 5 వర్డ్స్. దీనిలో ఆల్ఫాబెట్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ వన్ సితో మనకి ఉంది వర్డ్ క్లోజ్, అది ఫస్ట్ రాస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్తో వర్డ్ ఉంది హ్యాట్, దాన్ని సెకండ్ రాస్తాము. తర్వాత జేతో వర్డ్ ఉంది జస్ట్, అది ఫోర్త్ రాస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ROW రో, ఇది ఫోర్త్ వన్. రిమైనింగ్ మిగిలింది మనకి టైం, ఇది ఫిఫ్త్ వన్. అంటే మనకి క్లోజ్, హ్యాట్, జస్ట్, రో, టైం. ఈ విధంగా 4లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నింటినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయొచ్చు. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి థర్డ్, విన్నర్, ఒలింపిక్, గోల్డ్, మెడల్. ఇవి మనకి ఇచ్చినటువంటి 5 వర్డ్స్. దీనిలో ఆల్ఫాబెట్లో ఫస్ట్ వచ్చే వర్డ్ మనకి జీ కాబట్టి గోల్డ్, ఇది ఫస్ట్ రాసేవాడు. తర్వాత ఎం మనకి ఇక్కడ ఉన్న వర్డ్స్లో నెక్స్ట్ వచ్చే వర్డ్ వచ్చేసరికి ఎం కాబట్టి మెడల్ సెకండ్ రాస్తాము. ఆ తర్వాత మనకి ఓ వస్తుంది నెక్స్ట్ ఆర్డర్లో, అంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో నెక్స్ట్ మనకు ఓ వస్తుంది కాబట్టి ఒలింపిక్. ఆ తర్వాత మనకి టీ అంటే థర్డ్, లాస్ట్ వన్ మిగిలిపోయింది రిమైనింగ్ మనకి విన్నర్. అంటే గోల్డ్, మెడల్, ఒలింపిక్, థర్డ్, విన్నర్. ఈ విధంగా ఈ 5 వర్డ్స్ని ఇక్కడ మనం వాటి యొక్క ఆల్ఫాబెట్స్ అవి వచ్చే వరుస ప్రకారము ఆర్డర్లో రాయొచ్చు. తర్వాత రోమన్ నెంబర్ 2లో మనకి ఏం చెప్తున్నారంటే రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ఎవర్ లెసన్. మళ్ళీ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ధ్యాన్ చంద్స్ స్పైక్డ్ డాష్ ఒలింపిక్ గోల్డ్ మెడల్, ఇక్కడ వరకు. అయితే ఈ పారా చదివి కింద కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారనమాట. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్ డాష్ పౌన్స్డ్ ఆన్ ధ్యాన్ చంద్. ఇక్కడికి వచ్చేసరికి దీని ఆన్సర్ వచ్చేసరికి ద జర్మన్ గోల్ కీపర్. ద జర్మన్ గోల్ కీపర్ అనేది ఇక్కడ రాస్తే మనకి సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ డాష్ వాజ్ ఏ ట్రూ సోల్జర్. ఎవరు నిజమైనటువంటి సైనికుడు, ఎవరు అకార్డింగ్ టు గివెన్ స్టోరీ ధ్యాన్ చంద్ వాజ్ ఏ ట్రూ సోల్జర్ కాబట్టి ఆన్సరు ధ్యాన్ చంద్. నెక్స్ట్ థర్డ్ వన్ ద ఇండియన్ టీమ్ హ్యాడ్ వన్ ద మెడల్ డాష్ టైమ్. ఫైనల్లో ఈ గేమ్ గెలిచిన తర్వాత ఇండియా టీం ఏదైతే ఉందో అది ఎన్నోసారి
ఈ మెడల్ గెలుపొందడం అంటే థర్డ్ టైం. ఇక్కడ థర్డ్ టైం అని రాస్తే సరిపోతుంది. మనకు అదే ఇచ్చారనమాట. ఇట్ వాజ్ ఏ డాష్. సో వరుసగా 3 సార్లు చేస్తే దాన్ని మనం ఒక ప్లేయర్ 3 బంతులు వికెట్ తీసినా, 3 సిక్స్లు కొట్టినా, 4లు కొట్టినా దాన్ని మనం ఏమంటామంటే హ్యాట్రిక్ అంటాం అనమాట. సో మూడోసారి కాబట్టి ఇట్ వాజ్ ఎ హ్యాట్రిక్. HATTRICK హ్యాట్రిక్. అండ్ ద లాస్ట్ వన్ డాష్ వర్ ద థర్డ్ టైమ్ విన్నర్స్ ఆఫ్ ద ఒలింపిక్ గోల్డ్ మెడల్. ఒలింపిక్లో హాకీకి సంబంధించి గోల్డ్ మెడల్ పొందినటువంటి మూడోసారి గోల్డ్ మెడల్ పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటున్నారు. ఎవరు? ఇండియన్స్ వర్ ద అంటే ఇక్కడ మనం ఇండియన్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇండియన్స్ వర్ ద థర్డ్ టైమ్ విన్నర్స్ ఆఫ్ ద ఒలింపిక్ గోల్డ్ మెడల్. తర్వాత మన కింద స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 సెంటెన్సెస్. ఇక్కడ మళ్ళీ మనకు సబ్స్టిట్యూషన్ టేబుల్ లాంటిది ఇచ్చారు. ఆ క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అట్లీస్ట్ ఒక 5 రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఒక సెంటెన్స్ రాయడం జరిగింది. ధ్యాన్ చంద్ వాస్ ఏ ట్రూ సోల్జర్ అని చెప్పేసి. ధ్యాన్ చంద్ వాస్ ఏ ట్రూ సోల్జర్ అని చెప్పేసి. సో నెక్స్ట్ అట్లాగే మనం మళ్ళీ సెంటెన్స్ ఫామ్ చేస్తే ధ్యాన్ చంద్ వాస్ ఏ గ్రేట్ ప్లేయర్, అది మనం ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ ధ్యాన్ చంద్ వాస్ ఏ నైస్ మ్యాన్. తర్వాత ధ్యాన్ చంద్ వాస్, ఇక్కడ మనకి అవార్డులో ఏ ఉంది. ఏ అనేది మనకి ఓవెల్ అది దాని శబ్దమే పలుకుతుంది కాబట్టి, అంటే ఏ అని ఏదైతే ఉందో అది ఓవెలు దాని సౌండే పలుకుతుంది కాబట్టి మనం ఆర్టికల్ యాన్ తీసుకోవాలన్నమాట. ధ్యాన్ చంద్ వాస్ అన్ అవార్డ్ విన్నర్. ధ్యాన్ చంద్ వాస్ అన్ అవార్డ్ విన్నర్, దాన్ని ఇక్కడ మనం 4లో రాస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ధ్యాన్ చంద్ వాస్ ఏ స్పోర్ట్స్ స్టార్. ధ్యాన్ చంద్ వాస్ ఏ స్పోర్ట్స్ స్టార్, దాన్ని మనం ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి ధ్యాన్ చంద్ వాస్, ఇక్కడ కూడా ఏబుల్ కెప్టెన్లో మనకి ఏబుల్లో ఏ మనకి ఓవెల్ ఉంది, అది ఓవెల్ సౌండ్ పలుకుతుంది కాబట్టి దీని ముందు యాన్ ఉపయోగించాలి. ధ్యాన్ చంద్ వాస్ అన్ ఏబుల్ కెప్టెన్, అది మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. ధ్యాన్ చంద్ వాస్ అన్ ఏబుల్ కెప్టెన్. తర్వాత క్లాస్ రూమ్లో టీచర్ డిక్టేట్ చేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్షీట్ వచ్చేసరికి 2.4లో మనకి ఇంకొక వర్క్షీట్ ఉంది. ఇట్ ఈజ్ సెడ్ దట్, అక్కడి నుంచి గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ ఏదైతే ఉందో ఆ పేరా వరకు చదివి కింద మనకి యాంటోనియమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్ అంటాము, వ్యతిరేక దాన్ని ఇచ్చే పదాలు ఇచ్చారంట. వాటిని మ్యాచ్ చేయండి అని చెప్పేసి. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, ఆల్రెడీ ఒకటి మ్యాచ్ చేశారు. అవేర్ అంటే స్పృహ కలిగి ఉండటము, తెలిసి ఉండటము, అనేవేర్ తెలియకుండా ఉండటము. నెక్స్ట్ వచ్చేసరికి హయ్యర్ అంటే ఎత్తుగా ఉండటము లేదా ఎత్తులో ఉండటము, దానికి మనకి ఆపోజిట్ వర్డ్ ఉంది లోయర్. నెక్స్ట్ విక్టరీ అంటే విజయము, దానికి వ్యతిరేక పదం డిఫీట్ పరాజయము. నెక్స్ట్ డౌన్ అంటే కింద, దానికి వ్యతిరేక పదం అప్ పైన. ఆఫ్టర్ అంటే తరువాత, మరి దానికి వ్యతిరేక పదం వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చింది బిఫోర్ ముందు. ఈ విధంగా మనం యాంటోనిమ్స్తో మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి రీడ్ ద పారాగ్రాఫ్స్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మన హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ అని మనకి ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి జర్మన్ రూలర్ ఆఫర్ ధ్యాన్ చంద్ ఏ డాష్. జర్మనీ పరిపాలకుడు ఎవరైతే ఉన్నారో అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్ చంద్కి ఏం ఆఫర్ చేశారు అంటే అకార్డింగ్ టు ద గివెన్ స్టోరీ జర్మనీ రూలర్ ఆఫర్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ శాలరీ అండ్ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏ రాయాల్సి ఉంటుంది, హయ్యర్ శాలరీ అండ్ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ, ఎక్కువ జీతం ఇస్తాము అట్లాగే జర్మనీ ఆర్మీలో కూడా మంచి హోదా ఇస్తాము అని చెప్పేసి ఆఫర్ చేయడం జరిగింది. అదే ఆన్సర్. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్ హిట్లర్ అవార్డెడ్ డాష్ టు ధ్యాన్ చంద్. జర్మనీ యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ధ్యాన్ చంద్కి ఏ అవార్డు ఇచ్చారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఏ స్పెషల్ గోల్డ్ మెడల్. ధ్యాన్ చంద్ ఆట నచ్చినటువంటి హిట్లర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఏ స్పెషల్ గోల్డ్ మెడల్, ఒక ప్రత్యేకమైనటువంటి బంగారు పథకాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆన్సరు ఏ స్పెషల్ గోల్డ్ మెడల్. థర్డ్ వన్ ఆగస్ట్ 29 ఈజ్ డాష్ డే. ధ్యాన్ చంద్ యొక్క పుట్టినరోజుని ఆగస్ట్ 29 ఏదైతుందో దాన్ని ఇప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవంగా మనం ఇప్పటికీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి థర్డ్ ఆన్సర్ వచ్చేసరికి నేషనల్ స్పోర్ట్స్ డే అని రాస్తే సరిపోతుంది. దెన్ ఫోర్త్ వన్ ద నేషనల్ స్టేడియం ఇన్ ఢిల్లీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ డాష్. ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో దానికి ఎవరి పేరు పెట్టారు అంటే ద గ్రేట్ హీరో ఎవరు, ధ్యాన్ చంద్.
నేమ్డ్ ఆఫ్టర్ ద గ్రేట్ హీరో ధ్యాన్ చంద్ ఆర్ ధ్యాన్ చంద్. అది మనకి 4th దాంట్లో వచ్చే ఆన్సర్. నెక్స్ట్ మనకి రోమన్ నెంబర్ 3లో స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 4 సెంటెన్సెస్. కింద మన ఇండియాకి సంబంధించినటువంటి నేషనల్ స్పోర్టు, బర్డ్, యానిమల్, ఫ్లవర్ ఇచ్చారనమాట. సో దాన్ని మ్యాచ్ చేయండి, మ్యాచ్ చేసి కింద రాయండి అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి రాశారు. హాకీ ఈజ్ అవర్ నేషనల్ గేమ్. హాకీ ఏదైతే ఉందో అది మన జాతీయ క్రీడ. ఒకటి ఆల్రెడీ మ్యాచ్ చేశారు. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మనం మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లోటస్. లోటస్ అంటే ఏంటి? తామర పువ్వు. లోటస్ ఏదైతే ఉందో లోటస్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్. మన జాతీయ పుష్పము తామర పువ్వు. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ కనబడుతుంది ఏంటిది? ఇది పికాక్. పికాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. మన జాతీయ పక్షి నెమలి. నెక్స్ట్ వన్, టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. అట్లాగే మన జాతీయ జంతువు టైగర్, పులి అనమాట. సో వాటిని మనం ఈ 3ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. తర్వాత వర్క్షీట్ 2.5లో మనకి కింద ఒక పారా ఇచ్చారు. పారా దేని గురించి అంటే ధ్యాన్ చంద్ యొక్క హాకీ స్టిక్ ఏదైతే ఉందో ఆ హాకీ స్టిక్కి సంబంధించి దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ద లైఫ్లెస్ హాకీ స్టిక్ ఈజ్ టు కమ్ అలైవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్. మామూలుగా ఆ స్టిక్ ఏదైతే ఉందో స్టిక్ ఇదే నాన్ లివింగ్ థింగ్, అంటే దానికి ప్రాణం ఉండదు కదా. అలా లైఫ్లెస్ హాకీ స్టిక్ ఏదైతే ఉందో, కానీ వన్స్ వెన్ ఇట్ కేమ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్, ధ్యాన్ చంద్ చేతిలోకి వచ్చినప్పుడు మాత్రం హాకీ స్టిక్ జీవం వస్తుందంట. వెన్ హీ డ్రిబుల్ అంటే దాన్ని మనం బాస్కెట్బాల్ కానీ ఇలాంటి హాకీ ఆట ఆడేటప్పుడు బాల్ని రిపీటెడ్గా కొట్టడాన్ని మనం డ్రిబుల్ అంటాం. ఈ డ్రిబుల్ ద బాల్ జస్ట్ వుడ్ నాట్ లీవ్ హీ స్టిక్. సో అతను అలా స్ట్రైక్ చేస్తూ బాల్ని అలా కొడుతూ ఉన్నప్పుడు ఆ బాల్ అతను వదిలి వెళ్ళేది కాదంట. అంటే పద్దాక బాల్ అతని దగ్గరే ఉండేది. సమ్ పీపుల్ ఈవెన్ స్టోల్ ఈ స్టిక్స్ అండ్ బ్రోక్ దెమ్ ఓపెన్ టు సీ వెదర్ దే కంటైన్డ్ ఏ స్పెషల్ గ్లూ ఆర్ మ్యాగ్నెట్. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టీల్ స్టోల్ దొంగిలించడం. ధ్యాన్ చంద్ హాకీ స్టిక్లో ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్పేసి దొంగిలించి ఏం చేసేవాళ్ళు? టు బ్రోక్ దమ్, వాటిని పగలకొట్టేవాళ్ళు. దేనికి? టు సీ వెదర్ దే కంటైన్డ్ ఏ స్పెషల్ గ్లూ. కంటైండ్ కలిగి ఉండటము, ప్రత్యేకమైనటువంటి పదార్థం ఏమైనా లోపల ఉందా, లేదా మ్యాగ్నెట్ అయస్కాంతం ఏమైనా ఉందా, అందుకే అతను గోల్స్ కొడుతున్నాడా అని చెప్పేసి పగలకొట్టి మరీ చూసేవాళ్ళంట. ధ్యాన్ చంద్ వాస్ ఈవెన్ మేడ్ టు ప్లే విత్ అదర్ ఆర్డినరీ స్టిక్స్. సో అయితే కొన్ని సందర్భాల్లో ధ్యాన్ చంద్ తను ఆడేటటువంటి హాకీ స్టిక్ కాకుండా నార్మల్ హాకీ స్టిక్ ఏదైతే ఉందో దాంతో కూడా అతను ఆడేవాడు. బట్ కానీ ఈవెన్ దెన్ హిస్ ప్లే వాస్ యాజ్ చెరిస్మా స్టిక్ యాజ్ ఎవర్. కానీ అతని ఆటలో మాత్రం ఎటువంటి మార్పు వచ్చేది కాదు. తన స్టిక్తో ఆడినా, నార్మల్ స్టిక్తో ఆడినా తన ఆటలో చెరిష్మా మాత్రం అట్లాగే ఉండేదన్నమాట. ఇది మనకి ఇచ్చిన ప్యాసేజ్. దీన్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ప్యాసేజ్ అబౌట్. పెయిన్ ఇవ్వబడినటువంటి ప్యాసేజ్ దేని గురించి అంటే మొత్తం అంతా బాగా చదివితే మనకు ఒక ఐడియా ఉంది. దీంట్లో అంతా కూడా ఎక్కువగా దేని గురించి డిస్క్రైబ్ చేశారు అంటే ధ్యాన్ చంద్ యొక్క హాకీ స్టిక్ గురించి డిస్క్రైబ్ చేశారు. సో ప్యాసేజ్ అబౌట్ దేని గురించి అంటే ధ్యాన్ చంద్స్ హాకీ స్టిక్. ద ప్యాసేజ్ అబౌట్ ధ్యాన్ చంద్స్ హాకీ స్టిక్ అని మనకి రాస్తే సరిపోతుంది. ద ప్యాసేజ్ అబౌట్ ధ్యాన్ చంద్స్ హాకీ స్టిక్. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్, వాట్ కేమ్ అలైవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ చేతిలోకి వచ్చినప్పుడు ఏది జీవంగా మారుతుంది అంటే దేనికి జీవం వస్తుంది అంటే దేనికి వస్తుంది? ద లైఫ్లెస్ హాకీ స్టిక్. జీవం లేనటువంటి హాకీ స్టిక్ ఏదైతే ఉందో వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్, అతని చేతిలోకి వచ్చినప్పుడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ద లైఫ్లెస్ హాకీ స్టిక్. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రిబుల్. సో డ్రిబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద స్కిల్ ఆఫ్ మూవింగ్ ఏ బాల్ అలాంగ్ ద గ్రౌండ్ విత్ రిపీటెడ్ స్మాల్ కిక్స్ ఆర్ హిట్స్. ద స్కిల్ ఆఫ్ మూవింగ్ ఏ బాల్ అలాంగ్ ద గ్రౌండ్. స్కిల్ అంటే నైపుణ్యము, మూవింగ్. ఒక బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ని గ్రౌండ్ నలుమూలలా కూడా పంపేలా చేయగలిగే సామర్థ్యం అనమాట. ఎలా? విత్ రిపీటెడ్ స్మాల్ కిక్స్, చిన్నగా తనకున్నటువంటి ఆ స్టిక్ ఏదైతే ఉందో దాంతో కొట్టడం కానీ తోయటం ద్వారా కానీ దాన్ని మనం డ్రిబుల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, వై డిడ్ సమ్ పీపుల్ స్టీల్ హీ స్టిక్స్. కొంతమంది ఆయన యొక్క స్టిక్ ఏదైతే ఉందో దాన్ని దొంగిలించేవాళ్ళు. ఎందుకు అంటే టు సీ వెదర్ దే కంటైన్డ్ ఎనీ స్పెషల్ గ్లూ ఆర్ మ్యాగ్నెట్. ఎందుకు అంటే దానిలో ఏమైనా ప్రత్యేకమైనటువంటి పదార్థం ఉందా
లేదా మ్యాగ్నెట్ ఉందా అని చెప్పేసి. సో ఆన్సర్ ఫోర్త్ దానికి ఏమొస్తుందంటే టు సీ వెదర్ దే కంటైన్డ్ ఏ స్పెషల్ గ్లూ ఆర్ మ్యాగ్నెట్. దెన్ మూవింగ్ టు ఫిఫ్త్ వన్. హౌ డిడ్ ధ్యాన్ చంద్ ప్లే విత్ ద ఆర్డినరీ స్టిక్స్? ఆర్డినరీ స్టిక్స్ అంటే తన యొక్క హాకీ స్టిక్ కాకుండా నార్మల్ హాకీ స్టిక్తో ధ్యాన్ చంద్ ఎలా ఆడేవాడు అంటే హిస్ ప్లే వాస్ యాజ్ చెరిస్మాస్టిక్ యాజ్ ఎవర్. అంటే దాంట్లో ఎటువంటి మార్పు ఏమీ ఉండేది కాదు. నార్మల్ స్టిక్ అయినా తను ఆడే స్టిక్ అయినా సరే తన ఆటతీరు ఒకేలా ఉండేది. నెక్స్ట్ మనకి వర్క్ షీట్ 2.6 వచ్చేసరికి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ద పిక్చర్స్ అని చెప్పేసి మ్యాచింగ్ ఇచ్చారు. ఇవి ఇక్కడ ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో ఒకసారి మ్యాచ్ చేస్తే క్రికెట్ బాల్, నెక్స్ట్ స్టంప్స్, నెక్స్ట్ షూస్, తర్వాత వచ్చేసరికి క్రికెట్ బ్యాట్, తర్వాత గ్లౌస్, నెక్స్ట్ వచ్చేసరికి వీటిని మనం ప్యాడ్స్ అంటాం. ఇది వచ్చేసరికి ఏమో మనకి హ్యాట్. అట్లాగే హెల్మెట్ మనకి పెయిన్ ఉంది, ఇట్లా కింద ఉంది హెల్మెట్కి సంబంధించిన ఆన్సర్. ఇది హెల్మెట్. సో ఈ విధంగా మనం స్పోర్ట్స్ ఐటమ్స్ ఏవైతే వాటి ఎదుర్కొంటే వాటి నేమ్స్తో మనం మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మ్యాచ్ ద సింగులర్ వర్డ్స్ విత్ దేర్ ప్లూరల్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి సింగులర్స్ ఏకవచనాలు ఉన్నాయి, వాటి యొక్క బహువచనాలతో వాటిని మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో అవి చూస్తే ఫస్ట్ వన్ మౌస్, ఎలుక. నెక్స్ట్ మైస్, ఎలుకలు ఇక్కడ ఉన్నాయి మనకి. తర్వాత ఉమన్ మీన్స్ అమ్మాయి, మహిళ. నెక్స్ట్ ఉమెన్, మహిళలు. లవ్స్, LOUS, లవ్స్ అంటే పేను అన్నమాట, తలలో ఉంటాయి కదా పేను, దాన్ని LIC, లైస్, పేలు. నెక్స్ట్ గూస్ అంటే బాతు, గీస్ బాతులు. ఫుట్ పాదము, ఫీట్ పాదాలు. మ్యాన్ మగ మనిషి, మేల్ పర్సన్. మెన్ మగవారు. టూత్ పన్ను, టూత్ పేస్ట్ అంటాం కదా మనం. నెక్స్ట్ టీత్ పళ్ళు. సో ఈ విధంగా ఏకవచనాలతో మనం బహువచనాల్ని మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో మనకి టూ వర్డ్స్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయండి అంటున్నారు. దేర్ ఆర్ 3 డాష్ ఇన్ ద పార్క్. 3 అంటున్నారు అంటే మోర్ దాన్ 1, కాబట్టి పార్క్లో 3 మహిళలు ఉన్నారు. సో బహువచనానికి మనం ఉపయోగించేది ఉమెన్. దేర్ ఆర్ 3 ఉమెన్ ఇన్ ద పార్క్. నెక్స్ట్ సెకండ్ వన్ మ్యాన్ ఈజ్ వేరింగ్ బ్లూ అండ్ ద అదర్ 2, ఒక అతనేమో బ్లూ కలర్ డ్రెస్ ధరిస్తే రిమైనింగ్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో సో 2 men ఆర్ వేరింగ్ గ్రీన్, ఇంకో ఇద్దరేమో గ్రీన్ కలర్ ధరించారు. ఐ సా ఏ గ్యాగిల్ ఆఫ్ వైట్ డాష్ ఇన్ ద లేక్ ఎస్టర్డే. నిన్న లేక్ సరస్సులో నేను బాతుల గుంపును చూశాను. సో బాతుల గుంపు, గూసెస్ అయితే ఒకటి, గూసెస్ అన్నాను, గూస్ అంటే ఒకటి, గీస్ అయితేనేమో మోర్ దాన్ 1, కాబట్టి ఐ సా ఏ గ్యాగిల్ ఆఫ్ వైట్ గీస్. నెక్స్ట్ ఫోర్త్ వన్. డూ యూ హ్యావ్ ఫ్రెకల్స్ ఆన్ ద ఫుట్? డూ యూ హ్యావ్ ఫ్రెకల్స్ ఆన్ 1 foot ఆన్ బోత్ ఆఫ్ యువర్ డాష్. సో ఇక్కడ మనకి మోర్ దాన్ 1 గురించి చెప్తున్నారు. సో మోర్ దాన్ 1 చెప్తున్నారు కాబట్టి మనకి ఫీట్. ఐ సా ఏ డాగ్ చేసింగ్ 3 డాష్. నేను ఒక్కని చూశాను, అది 3 ఎలుకలు ఏవైతే వాటిని పరిగెత్తిస్తుంది, వెంబడిస్తుంది. సో మైస్. ఈ విధంగా బహువచనాలు బ్రాకెట్లో ఉన్న వాటిని మనం ఉపయోగించుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత డిక్టేషన్ టాస్క్ ఉంది. డిక్టేషన్ టాస్క్ తర్వాత మనకి వర్క్షీట్ 2.8 వచ్చేసరికి మ్యాచ్ ద వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ విత్ కరస్పాండింగ్ ప్రొనౌన్ ఆన్ ద రైట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి సబ్జెక్ట్స్ అట్లాగే నౌన్స్ ఉన్నాయన్నమాట. వాటిని రైట్ హ్యాండ్ సైడ్లో వాటికి సంబంధించినటువంటి ప్రొనౌన్స్ ఉన్నాయి. అంటే ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు అంటాం. యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్, పేరుకు బదులుగా ఉపయోగించేది. వాటితో మ్యాచ్ చేయండి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాసు అండ్ ఐ, వాసు మరియు నేను. అప్పుడు ఏమవుతాము, వాళ్ళిద్దరిని కలిపితే మేము, దానికి ఉపయోగించే బహువచనం. నెక్స్ట్ జాన్ అంటే మేల్ పర్సన్కి మనం ఉపయోగించే అంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లకు బదులుగా మనం ఉపయోగించేది వచ్చేసరికి హీ, అతను. ద బిగ్ ట్రక్, ఒక పెద్ద ట్రక్. సో దాన్ని మనం ఇది అంటాము. ఇది అంటాక ఉపయోగించే ప్రొనౌన్ ఇట్.
రమ్య మీన్స్ ఫిమేల్ పర్సన్, ఆడవాళ్ళు. ఆమె అంటానికి మనం ఉపయోగించే ప్రొనౌన్ వచ్చేసరికి షీ. నెక్స్ట్ ఈశ్వర్ అండ్ రఫీ అంటే వారు. ఇక్కడ ఇద్దరు కాబట్టి వారు అంటే మనం ఉపయోగించేది దే. ఈ విధంగా ప్రొనౌన్స్ మనం ఉపయోగించి రాయొచ్చు. నెక్స్ట్ తర్వాత రీప్లేస్ ద అండర్లైన్డ్ పార్ట్స్ విత్ ద సూటబుల్ ప్రొనౌన్స్ అండ్ రీరైట్ ద సెంటెన్సెస్. కింద మనకి ఒక 5 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వాటిలో నౌన్స్ కింద అండర్లైన్ చేశారనమాట. ఆ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తూ ఆ నౌన్స్కి బదులుగా ఉపయోగించే ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సెంటెన్స్ రీరైట్ మళ్ళీ రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, కావ్య ఈజ్ ఏ డాన్సర్. కావ్య ఒక డాన్సర్. కావ్య అనేది ఫిమేల్ పర్సన్కి మనం ఉపయోగించేది షీ, కాబట్టి షీ ఈజ్ ఏ డాన్సర్ అని ఇక్కడ రాయాలి మనం. నెక్స్ట్ రాజు అండ్ గోపి వర్క్ వెల్ టుగెదర్ యాజ్ ఏ టీమ్. రాజు గోపి ఇద్దరు చక్కగా పనిచేస్తూ ఉంటారు, బాగా పనిచేస్తారు, ఎలా ఒక టీం లాగా అనమాట. సో వాళ్ళిద్దరిని కలిపి వారు అనొచ్చు మనం. దానికి ఉపయోగించే ప్రొనౌన్ మనం దే, కాబట్టి దే వర్క్ వెల్ టుగెదర్ యాజ్ ఏ టీమ్. అది సెకండ్ దాని ఆన్సర్. థర్డ్ వన్, మోహన్ ఈజ్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. మోహన్ ఒక కొత్త భాష నేర్చుకుంటున్నాడంట. సో మోహన్ అనే మేల్ పర్సన్ కాబట్టి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్స్టెడ్గా నౌన్స్ మనం ఉపయోగించేది వచ్చేసరికి హీ ఈజ్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. ఈ మోహన్ ప్లేస్లో మనం హీ ఉపయోగిస్తాం, కాబట్టి హీ ఈజ్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రాము అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. రాము మరియు నేను స్నేహితులము. సో మధ్యలో ఒక నౌను అట్లాగే మరి ఒక ప్రొనౌను ఉంది, దానికి మేము అనేది ఉపయోగిస్తాం మనం ప్రొనౌన్, కాబట్టి వీఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ రెండింటి బదులు మనం ఉపయోగించేది వీఆర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ దిస్ బ్యాగ్ ఈజ్ హెవీ. దిస్ బ్యాగ్ ఈజ్ హెవీ, ఈ బ్యాగ్ బాగా బరువుగా ఉంది. సో దిస్ బ్యాగ్ ఏదైతుందో దాన్ని రీప్లేస్ చేస్తూ మనం ఉపయోగించే ప్రొనౌన్ ఇట్ ఈజ్ హెవీ. ఇట్ ఈజ్ హెవీ. ఆ విధంగా మనం ఈ యొక్క ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నౌన్స్ని రీప్లేస్ చేస్తూ సెంటెన్సెస్ని మళ్ళీ రీరైట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫైండ్ అండ్ సర్కిల్ ద ప్రొనౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద 5 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వీటిలో ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి దెన్ యూ హ్యావ్ టు సర్కిల్ ఇట్, వాటిని సర్కిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్, హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డూ యూ హ్యావ్. నీకు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ దీంట్లో మనకి ప్రొనౌన్గా ఉపయోగించిన వాడు యూ, నీవు, నీకు, కాబట్టి యూ. సెకండ్ వన్, టుడే వీ హ్యావ్ ఏ టీ పార్టీ. ఈరోజు మనకి ఒక టీ పార్టీ ఉంది. ఇక్కడ మనకి మేము దాన్ని ఇండికేట్ చేస్తూ ఉపయోగించిన ప్రొనౌన్ వి. నెక్స్ట్ ఐ ఆమ్ ట్రైనింగ్ ఏ డాగ్. నేను ఒక డాగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇందులో ఐ ప్రొనౌన్. హీ వాక్డ్ హోమ్. అతని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో హీ. నెక్స్ట్ హూ ఆర్ దే. వారు ఎవరు. దీంట్లో ఉపయోగించిన ప్రొనౌన్ దే. ఈ విధంగా మనం ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్కిల్ చేసి రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్క్షీట్ 2.9లో ఇక్కడ డిస్క్రైబింగ్ యువర్ ఫేవరెట్ టాయ్ అని చెప్పేసి బ్రాకెట్లో ఉన్నటువంటి 2 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీనింగ్ఫుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయండి అని చెప్పేసి అంటున్నారు. డిస్క్రైబింగ్ యువర్ ఫేవరెట్ టాయ్. డిస్క్రైబ్ అంటే వర్ణించడము. మై ఫాదర్ డాష్ మీ ఏ టెడ్డీ బేర్. మా నాన్న నాకు ఒక టెడ్డీ బేర్ తీసుకొచ్చారు. అంటే ఇది మొత్తం కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే బాట్ అని తీసుకుంటాము. మై ఫాదర్ బాట్ మీ ఏ టెడ్డీ బేర్. మా నాన్న నాకు ఒక టెడ్డీ బేర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఐ డాష్ ఇట్ వెరీ మచ్. సో దాన్ని నేను బాగా ఇష్టపడుతున్నాను. సో ఇప్పటికీ ఇష్టపడుతున్నాను కాబట్టి ఐ లవ్ ఇట్ వెరీ మచ్. ఇక్కడ లవ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ డాష్ ఇట్ వేర్ ఎవర్ ఐ డాష్. సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని నేను తీసుకువెళ్తూ ఉంటాను, అంటే క్యారీ. ఐ క్యారీ ఇట్ వేర్ ఎవర్ ఐ గో. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, కాబట్టి ఇక్కడ గో, ఇక్కడేమో క్యారీ. ఐ క్యారీ ఇట్ వేర్ ఎవర్ ఐ గో. ఐ డాష్ విత్ ఇట్ ఇన్ ద ఈవినింగ్. నేను సాయంత్రం పూట ప్రతిరోజు దాంతో ఆడుకుంటూ ఉంటాను, అంటే ఐ ప్లే ఇట్. ఐ ప్లే విత్ ఇట్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఆల్సో డాష్ విత్ ఇట్. అట్లాగే నేను దాంతో మాట్లాడుతూ ఉంటాను కూడా. ఏం చేస్తాను, మాట్లాడుతాను, కాబట్టి టాక్. ఇన్ ద ఈవినింగ్ అండ్ ఆల్సో టాక్ విత్ ఇట్. ఇట్ ఈస్ మై గుడ్ ఫ్రెండ్. అది నాకు మంచి స్నేహితురాలు. ఈ విధంగా మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే
డిస్క్రైబ్ యువర్ బర్త్డే యూజింగ్ ద రైట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. మీ బర్త్డే గురించి బ్రాకెట్లో ఉన్నటువంటి రైట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తూ ఫిల్ చేయండి అని. హాయ్ ఫ్రెండ్స్, ఐ డాష్ మై బర్త్డే ఆన్. సో సెలబ్రేట్ చేసేసుకున్నావు కాబట్టి సింపుల్ పాస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే ఆన్. సో మీ బర్త్డే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఆ రోజున ఏం చేస్తారు, ఎవరైనా ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు కాబట్టి వోక్ అన్నారు. సింపుల్ పాస్ట్ కాబట్టి ఇక్కడ మనం వోక్ రాయాలి. ఐ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ రోజు ఉదయాన్నే నేను లేస్తాను. మై మదర్ డాష్ సమ్ పాయసం. సో బర్త్డే కాబట్టి మమ్మీ ఏం చేస్తుంది, తయారు చేస్తారు. సింపుల్ పాస్ట్. మై మదర్ మేడ్ సమ్ పాయసం. మై సిస్టర్ డాష్ ఏ ప్యాకెట్ ఆఫ్ చాక్లెట్స్. మా సిస్టర్ ఎవరైతుందో తను ఏం చేస్తుంది, నా కోసం ఒక ప్యాకెట్ నిండా చాక్లెట్స్ తెస్తుంది. BOUGHD. మై సిస్టర్ బాట్ ఏ ప్యాకెట్ ఆఫ్ చాక్లెట్స్. ఐ డాష్ దెమ్ టు మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. సో ఆ రోజు నేను ఏం చేస్తాను, మా ఫ్రెండ్స్కి టీచర్స్కి అందజేస్తాను, పంచి పెడతాను. దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్. ఐ డిస్ట్రిబ్యూటెడ్ దెమ్ టు మై ఫ్రెండ్స్ అండ్ టీచర్. సో ఆ విధంగా వీటిని మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ వర్క్షీట్ 2.10 వచ్చేసరికి అబ్జర్వ్ ద క్రికెట్ స్కోర్ బోర్డ్ కేర్ఫుల్. ఇక్కడ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్కి మధ్య జరిగినటువంటి ఒక మ్యాచ్ సమరీ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని అబ్జర్వ్ చేసి కింద మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానిలో పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకుని ఫిల్ చేయండి అని. ఫస్ట్ వన్, దిస్ బోర్డ్ టాక్స్ అబౌట్. ఈ యొక్క బోర్డు ఏదైతుందో దేని గురించి తెలియజేస్తుంది. దేని గురించి, మ్యాచ్ సమరీ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా, లేదా మ్యాచ్ సమరీ ఏదైనా సరే మనం ఇక్కడ ఆన్సర్గా రాయొచ్చు. దిస్ బోర్డ్ టాక్స్ అబౌట్ మ్యాచ్ సమరీ. ద టీమ్స్ ప్లేడ్ వర్. ఇక్కడ పాల్గొన్నటువంటి 2 కంట్రీస్ ఏవి ఇక్కడ మనకుంది, ఆస్ట్రేలియా, ఇండియా. కాబట్టి ఆస్ట్రేలియా అండ్ ఇండియా అని రాస్తే సరిపోతుంది. ఆస్ట్రేలియా, ఇండియా. ద హైయెస్ట్ స్కోర్ వాస్ మేడ్ బై. హైయెస్ట్ స్కోర్, ఇక్కడ స్కోర్ బోర్డు బాగా పరిశీలిస్తే హైయెస్ట్ స్కోర్ ఇక్కడ ఉంది మనకి. ఇట్ వాస్ మేడ్ బై టెండూల్కర్ 214. మీన్స్ మనం టెండూల్కర్ అని చెప్పేసి ఇక్కడ రాస్తే సరిపోతుంది. హర్భజన్ టుక్ డాష్ వికెట్స్. సో హర్భజన్ ఎన్ని వికెట్స్ తీసుకున్నాడు అంటే బౌలింగ్ సెక్షన్లో హర్భజన్ పేరు ఎదుర్కొంటా మనం గమనిస్తే ఇక్కడ వికెట్స్ ఉన్నాయి, 4 వికెట్స్. హర్భజన్ టుక్ 4 వికెట్స్. ఇండియా ఆస్ట్రేలియా కన్నా ఎన్ని రన్స్ ముందుంది అంటే 17 రన్స్. ఈ 17 రన్స్ అనేది ఏదైతే ఉందో అది మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇండియా వాజ్ 17 రన్స్ అహెడ్ ఆఫ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మేజర్ ధ్యాన్ చంద్ లెసన్లో ఉన్నటువంటి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నారు. ఫస్ట్ వన్, హూ కాల్డ్ ధ్యాన్ సింగ్ యాజ్ ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ని ధ్యాన్ సింగ్ అని చెప్పేసి ఎవరు పిలిచేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు మనకి. దాంట్లో మనకి ఎవరు పిలిచేవాళ్ళు అని చెప్పేసి అంటే ధ్యాన్ చంద్ని ధ్యాన్ సింగ్ అని చెప్పేసి ఎవరు పిలిచేవాళ్ళు. హిస్ కోచ్ ఫాండ్లీ బిగాన్ టు కాల్ హిమ్ యాజ్ ధ్యాన్ చంద్. ఆయన యొక్క కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ధ్యాన్ సింగ్ని ధ్యాన్ చంద్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, వేర్ వర్ ద 1936 ఒలింపిక్స్ హెల్డ్. 1936 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే బెర్లిన్, జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్ నగరంలో. నెక్స్ట్, హూ ప్లేడ్ అగెనెస్ట్ ఇండియా ఇన్ ద ఫైనల్స్. థర్డ్ వన్, ఇండియాకి వ్యతిరేకంగా ఆపోజిట్లో ఆడినటువంటి దేశం ఎవరు ఫైనల్లో, ఎవరు అంటే జర్మనీ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, వై డిడ్ ధ్యాన్ చంద్ రిమూవ్ హిస్ షూస్. ధ్యాన్ చంద్ తన యొక్క షూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు రిమూవ్ చేశాడంటే ధ్యాన్ చంద్ మీన్స్ హిజ్ స్పైక్డ్ షూస్ వర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్. తడిచిపోయినటువంటి గ్రౌండ్లో పరిగెత్తడం అతనికి ఇబ్బందిగా అనిపించింది. సో హీ రిమూవ్డ్ ద షూస్ అండ్ ద సాక్స్. అందుకని చెప్పేసి వాటిని రిమూవ్ చేసి తాను పరిగెత్తడం మొదలుపెట్టాడు, అంటే ఆడటం మొదలుపెట్టాడు. అది ఇక్కడ ఆన్సర్. అంటే ధ్యాన్ చంద్స్ స్పైక్డ్ షూస్ వర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్. సో హీ రిమూవ్డ్ ద షూస్ అండ్ సాక్స్. అది ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హూ పౌన్స్డ్ ఆన్ ధ్యాన్ చంద్ అండ్ వై. ధ్యాన్ చంద్ మీద ఎవరు అంటే గేమ్ జరిగేటప్పుడు మనం చెప్పుకున్నాం ధ్యాన్ చంద్ మీద ఎవరు అతన్ని మీద పడ్డారు అని చెప్పేసి. ఎవరు అని చెప్పేసి అంటే ద జర్మన్ గోల్డ్ కీపర్ పౌన్స్డ్ ధ్యాన్ చంద్. ద జర్మన్ గోల్డ్ కీపర్ పౌన్స్డ్ ధ్యాన్ చంద్. నెక్స్ట్ వన్, హూ ఓన్ ద బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ హాకీ.
బెర్లిన్‌లో జరిగినటువంటి ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గెలుపొందినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరు అంటే ఇండియన్ టీమ్. ఇండియన్ టీమ్ వన్ ద బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ హాకీ. అది 6th క్వెషన్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్. వాట్ డిడ్ ద జర్మన్ రూలర్ ఆఫర్ టు ధ్యాన్ చంద్? జర్మనీ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ధ్యాన్ చంద్కి ఏం ఆఫర్ చేశారు అంటే ద జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ శాలరీ అండ్ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ. హయ్యర్ శాలరీ అండ్ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ. అది 7th క్వశ్చన్ ఆన్సర్ అనమాట. సో ఇది మనకి 4th క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ అనేటువంటి వర్క్ బుక్లో మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించినటువంటి వర్క్ షీట్స్ 2.1 నుంచి 2.10 వరకు ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.